మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉంటయేనను చెరసాలలో ఉండుటయేనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితురు గనక నాకు చేసితురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, దేవుని సంగమా, యేసు ప్రభు చెప్పినటువంటి ఒక గొప్ప ఉపమానం. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు మహిమతో వచ్చేటప్పుడు తన దూతలతో, నేను చెబుతున్నాను కదా, మొదటి పర్యాయం ఆయన ఒక్కడే వచ్చాడు. రెండవ పర్యాయం ఆయన ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకం నుండి దూతల ఘన సమూహముతో మేఘారూఢుడై రాబోతున్నాడు. ఇక్కడ రెండు గుంపులను గురించి ప్రభు చెప్పాడు, గొర్రెలు మేకలు. కుడివైపున ఉన్నవారిని గొర్రెలుగా, ఎడమ వైపున ఉన్నవారిని మేకలుగా. కుడివైపున ఉన్నవారు నీతిమంతులుగా, ఎడమ వైపున ఉన్నవారు అనీతిమంతులుగా. యేసు వైపు కుడివైపున ఉన్నవారిని చూచి ఒక మాట అన్నాడు, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎందుకు వారిని ఆశీర్వదించాడంటే వారు చేసిన కొన్ని క్రియలు ఉన్నాయి. ఈనాడు మరి ఏ గుంపులో నీవు నేను ఉన్నావు ఒకసారి ఆలోచిస్తామా? గమనిస్తాం. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుంటివో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ముందువో యోచించుకో ఓ క్రైస్తవా. ఆకలితో అలమటించగా, దాహముతో తప్పించగా, ఆకలితో అలమటించగా, దాహముతో తప్పించగా, రోగముతో కృషించగా, నన్ను చేర్చుకొనలేదు నీవెందుకు? రోగముతో కృషించగా, నన్ను చేర్చుకొనలేదు నీవెందుకు అని యేసుడు నిన్నడిగిన ఏమందువు? అని యేసుడు నిన్నడిగిన ఏమందువు? న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు. గొర్రెలనే నీతిమంతులు, మేకలనే పాపాత్ములు.
మందలుగా విభజించగా ఏ వైపున నీవు నిలిచుందువు. మందలుగా విభజించగా ఏ వైపున నీవు నిలిచి ఉందువు అని యేసుడు నన్నడిగిన ఏ మందును, అని యేసుడు నిన్నడిగిన ఏ మందువు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ఉందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు తన కుడివైపున ఉన్న వారిని చూచి అన్నమాట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎందుకు ఆశీర్వదించాడండి ఆయన? ఏం చేశారంట వారు? ఆకలిగా ఉంటే భోజనం పెట్టారంట, దప్పిగొంటే దాహం ఇచ్చారంట, ఆయన పరదేశి అయి వస్తే ఆయనను చేర్చుకున్నారంట. ఓ మై గాడ్. దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చారంట, రోగిగా ఉంటే చూడవచ్చారంట, చెరసాలలో ఉంటే ఆయన వద్దకు వచ్చారంట. అప్పుడు నీతిమంతులు అన్నారు, ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు చేశాము ఇవన్నీ? నీవుగా వచ్చి ఉంటే ఇంకెంతో చేసే వాళ్ళమో. అయితే ప్రభు అన్నాడు, ఈ నా సహోదరులు, ఇదిగో మన ఎదుట ఉంటారు చూడండి కొంతమంది ఆకలిగా ఉన్నవారు, మన ఎదుట ఉంటారు కదా దప్పిగా ఉన్నవారు, మన ఎదుట ఉంటారు కదా పరదేశులు, దిగంబరులు, రోగులు, చెరసాలలో ఉన్నవారు. యేసు ప్రభు తను తాను ఎలా పోల్చుకుంటున్నాడో చూడండి. మనం గొప్ప గొప్ప వారితో పోల్చుకుంటాం, మేము రాజులము, మా ఫ్రెండ్స్ అటువంటి వారు ఇటువంటి వారు. నా ఫ్రెండ్ చాలా పేదోడండి అని ఎవరు చెప్పుకోరు. ఎదుగో ఇటువంటి వారు నాకు ఫ్రెండ్స్ అని చెప్పుకోరు, అటువంటి వారు ఇష్టపడరు. అలా ఇష్టపడి సేవ చేసిన వారు చరిత్రలో, సంఘ చరిత్రలో, ఆధునిక సంఘ చరిత్రలో చాలామంది ఉన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ అస్సీ, మదర్ తెరీసా ఎంతో గొప్పవారండి. వారు చేసిన సేవ ద్వారా దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ధన్యత. నిజమే కదా. ఎక్కడో యుగస్లేవియా దేశం నుండి మన మధ్యకు వచ్చి మన దేశం యొక్క అత్యున్నతమైన పురస్కారం భారతరత్న అవార్డు పొందగలిగిందంటే అందుకే యేసుప్రభు అన్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ఆశ్చర్యం అండి. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు నిజంగా నా గొర్రెలైతే, మీరు నిజంగా నా ప్రజలైతే ఏదో ఇటువంటి పనులు చేస్తారు. భక్తి, నిజమైన భక్తి ఏదంటే అదే అన్నాడు యాకోబు గ్రంథకర్త. అయా, భర్తలను కోల్పోయిన స్త్రీలు, దిక్కులేని పిల్లలను, వారి ఇబ్బందులు వారిని పరామర్శించటం. మనం ఉపవాసాలు చేస్తాం, మనకిష్టమైన ఉపవాసం అది కాదు, దేవునికి ఇష్టమైన ఉపవాసం యెషయా గ్రంథంలో ఉంది. ఇది చేయండి, నేను కాదన్ను, కానీ అది కూడా చేయాలంటున్నాడు ఆయన. ఓ సమయం వరకు చేసి ఆ తర్వాత కడుపు నిండి ఆరగించటం కాదు. దేవునికి ఇష్టమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన సేవ అది. అందుకే నాకు విశ్వాసం ఉందండి అని చెప్పుకోవడం కాదు, క్రియలు లేని విశ్వాసం వృథం అన్నాడు. క్రియలతో కూడిన విశ్వాసం చేశారు కనుక నీతిమంతులు వీరు తండ్రి చేత ఆశీర్వదింపబడుతున్నారు. రెండవ గుంపును చూశాడు ఆయన, నా తండ్రి చేత శపించబడిన వారులాగా. ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోండి. ఇక ఆర్డర్ ఇచ్చేసాడు. ఇక నేను వచ్చి తిని, ఇదిగో మీరు ఏం చేయాలి, ఎప్పుడు ప్రభు అన్నారు, ఈ నా సహోదరు లోకానికి మీరు చేయలేదు కనుక. అందుకే
యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడంగా మాత్రమే కాదు, విశ్వాసమునకు తగిన క్రియలు. అలా చేశారు గనుకనే కుడివైపున ఉన్న గొర్రెలు, వారిని నీతిమంతులుగా దేవుడు ఆయన నిత్యరాజ్యంలోనికి నడిపించాడు. ఎడమవైపున ఉన్న మేకలు ఆయన రక్షణను నిర్లక్ష్యం చేశారు, త్రోసిపుచ్చారు, నిరాకరించారు గనక ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, విశ్వాసంతో కూడిన క్రియలు చేయలేదు. ఒకవేళ వారు ఏదైనా చేసినా వారి స్వనీతి కొరకు, వారి గొప్పల కొరకు, మెప్పు కొరకు. అందుకే గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకము. గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకము. ప్రతిఫలముగా నీ కొసగునుగా ఈ రెంటిలో నీది ఏ స్థానము. ప్రతిఫలముగా నీ కొసగునుగా ఈ రెంటిలో నీది ఏ స్థానము. అని యేసుడు నిన్నడిగిన ఏ మందువు, అని యేసుడు నిన్నడిగిన ఏ మందువు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు ప్రభు చెప్పినట్టుగా కుడివైపున ఉన్న గొర్రెల గుంపులో నేనున్నానా, మనమున్నామా? లేక ఎడమ వైపున ఉన్న శపించబడిన నిత్యాగ్నికి వెళ్ళిన మేకల గుంపులో నేనున్నానా, మనమున్నామా? ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. గొర్రెల గుంపులో, తండ్రి చేత ఆశీర్వదింపబడిన గొర్రెల గుంపులో ఉండి నిత్యరాజ్యంలోనికి వెళ్ళడానికి సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. కృపగల తండ్రి మీకు స్తోత్రం నాయన. మా ప్రభు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. నీ చేత ఆశీర్వదింపబడిన గొర్రెల గుంపులో, కుడివైపున ఉన్నవారి గుంపులో, నిన్ను ప్రేమించి నిన్ను గౌరవించి గణపరిచిన వారి గుంపులో మేము ఉండగలుగుటకు సహాయం చేయండి ప్రభువా. నిత్యాగ్నిలోనికి మేము వెళ్ళకుండా నాయనా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని, నీ క్రియలు మేము చేయుటకు మమ్మల్ని ప్రతిష్ఠించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెనలు మనకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.